అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఏంటంటే, వచ్చే సంవత్సరం 1/1/2025 నుండి జ్యోతిష్యం మరియు వాస్తు క్లాసులు మొదలవుతున్నాయి. కొత్త బ్యాచ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దాంట్లో లిమిటెడ్ మెంబర్స్‌నే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. నిన్న కామెంట్స్‌లో కూడాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్‌లో ఉన్న డిస్క్రిప్షన్‌లోనే ఉంటాయి లింక్. ఆ లింక్‌లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది అపాయింట్‌మెంటు కోసం ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎలా చేస్తున్నారంటే, మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా కంటిన్యూషన్ అన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఖాళీగా ఉన్నారంటే నేను కూడా ఖాళీగా ఉంటానా? ఉండను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేనొక చిన్న ఉద్యోగిని. ఉద్యోగరీత్యా కొంచెం బిజీగా ఉంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని చెప్పండి నంబరు. మేము ఫీజ్ ఏస్తాం అంటున్నారు. చెప్పుకోకూడదు గానీ, మీరు డబ్బులేస్తే నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే నాకు టైం ఉండి కనీసం ఒక గంట, 2 గంటలు టైం ఉంటే మీరు ఫీజేసిన తపనలో నాకు టైం కుదరకపోతే నేను చెప్పలేను గదా! అరే! నేను డబ్బులేశాను, నాకు చెప్పలేదు. డబ్బులేశాను, చెప్పలేదు అనే దిగులు మీకు. అరే! డబ్బులేశారు, నేను చెప్పలేదనే భావన నాకు. అంత అవసరం ఏంటి? మీరొక పని చేయండి. మీకు అపాయింట్‌మెంట్ కావాలి. అంతే గదా! వాట్సాప్ నంబర్ అదే. రాసుకోండి. 9676159759. ఈ వాట్సాప్ నంబర్‌కి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, పేరు రాసి పెట్టండి. అది పెట్టినంత మాత్రాన నేను చూసి చెప్పేయను. ఎందుకంటే తల్లిదండ్రుల నక్షత్రం కావాలి, పిల్లల నక్షత్రం కూడా కావాలి. వివాహం అయితే పిల్లల నక్షత్రం కూడా కావాలి. ఎందుకంటే జెనెటిక్ రిలేషన్ అనేది చూడకుండా నేను చెప్పను. నాకు రాదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. అవి చూడకుండా నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే అవి డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్ మీకు తెలీదుగా? ఒక గ్రహము ఒక రాశిలో ఉంటుంది. అది రాశిలో ఉన్నది కనపడుద్ది మనకి. అంతేగాని అది ఏ డిగ్రీల్లో ఉంది, ఎంత డిగ్రీల్లో ఉంది, ఏ రాశికి ఎక్కువగా ఫలితం ఇస్తున్నాది అన్న సంగతి మీకు తెలుసా? తెలీదు. నేను చూస్తాను. దానికున్న పాదాన్ని బట్టి ఇన్ని డిగ్రీల్లో ఉంది అని నేను అనుకుంటా. కానీ ఏ భావంలో పడిందనుకోవాలి నేను? మీరు పుట్టింది ఫర్ సపోజ్ హైదరాబాద్‌లో అనుకోండి. అక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ప్రకారంగా ఏ భావాల్లో పడిందనుకోవాలి ఆ గ్రహం? సో, ఇటువంటివి చాలా ఉంటాయి. మీరేమనుకుంటారంటే ఖాళీగా ఉంటాడేమో ఈయన, ఫోను చేసేద్దామని. నిన్న ఆదివారం అండి. చెప్పుకుంటే చాలా బాధాకరమైంది. ఎన్ని ఫోన్స్ అంటే అన్ని ఫోన్స్. ప్లీజ్ లిఫ్ట్ మై ఫోన్. నేను ఖాళీగా ఉన్నానంటే ఖచ్చితంగా నేను మీకు ఫోను చేస్తా. మీరొక పని చేయండి. నా యందు దయ ఉంచి వాట్సాప్‌లో మీరు మెసేజ్ పెట్టండి. ఒకటి. రెండోది ఫోను చేయొద్దు. మిస్డ్ కాల్ ఇవ్వండి. నేనే చేస్తాను. అంతేగాని మిస్డ్ కాల్ ఇచ్చాను, ఇంకా చేయలేదేంటి అని మిస్డ్ కాల్స్ ఇవ్వమాకండి. ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. దాంట్లో చూసుకొని
నేను ఒక్కొక్కటి నేను చాలా మందికి చెప్పాలి. ఎమ్మటనే నాకు చెప్పేయండంటే నా వల్ల కాదు. మీరు ఎమ్మటనే మీకు చెప్పాలి అని మీరనుకుంటే చాలా మందున్నారు జ్యోతిష్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు నేనే చెప్పాలంటే వెయిట్ చేయక తప్పదు. ఓకేనా అండి? ఇలా అంటున్నాను అనుకోమాకండి. నన్ను క్షమించండి. నువ్వేమైనా గొప్ప జ్యోతిష్యుడివా అంటే నాకంత పరిజ్ఞానం లేదు. నాకున్న పరిజ్ఞానంలోనే నేను మీకు చెప్తున్నాను. అంతే వేరేదేమీ లేదు. ఓకేనా? మూడోది దయచేసి మీరు ఫీజులు ఎయొద్దు. నేను మీకు ఫోను చేసి డీటెయిల్స్ అడిగినప్పుడు అప్పుడు చూద్దాం దాని సంగతి. అంతేగాని ముందరే నాకు ఫీజేసేయండి. నేను తినేస్తానంటే నా వల్ల కాదు. మీరు ఎయొద్దు. నేనే చెప్తాను. డీటెయిల్స్ అన్నీ అడుగుతాను. అడిగిన తర్వాత సెట్ అయిందమ్మా. దీనికి ఇది అని చెప్పిన తర్వాత మీరు ఫీజేయండి అని చెప్తాను. అప్పుడు ఎద్దురు గాని. అంతేగాని అప్పటిదాకా మీరు ఫీజు జోలికి రావద్దు. ఈరోజు మీరు ఫీజేయడం నాకు అలవాటు చేస్తే పేదవాడుంటాడండి. ఏయలేనోడు ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటి? నిన్న ఒకాయన ఫోను చేసి, "గురువుగారు నా పరిస్థితి ఇది" అన్నారు. "మీకు ఆపరేషన్ పడదు" అని చెప్పాను. అక్కడ గ్రహాలు అనుకూలించట్లేదు. ఆపరేషన్ పడాలంటే అనుకూలించాలి గదా! అక్కడేమంటున్నాయంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తానంటున్నాయి. అంతేగాని అక్కడ ఆపరేషన్ జరిగిపోవాలనేది ఏం లేదు. వారికి కూడా కొంచెం చిన్న ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. ఫలానా ఇయర్‌లో మీరు వాహనం స్కిడ్ అయి పడడం గాని, వాహనం స్కిడ్ అయి పడడం గాని ఏమన్నా జరిగిందా అంటే, జరిగిందండి అన్నారు. అప్పుడు నరం నొక్కుకుపోవడం వలన జరిగిన పొరపాటండి అది. మీకు దేవుడి దయ వల్ల మీకేమీ కాదు. మంచిగానే నడుస్తారు అని చెప్పడం జరిగింది. సో, ఏంటంటే ఆ విధంగా కొంచెం మీరు నా యందు దయ ఉంచి, నేను చెప్పిన దాని మీద మీరు ఫాలో అయితే చాలు. పెద్ద రెమెడీస్ ఉండవండి. బాగా గుర్తుపెట్టుకోండి. వేలకు వేలు రెమెడీస్ ఉండవు. మీరు రెమెడీస్‌లోకి ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పని చేసుకుంటూ ఎళ్తేనే పనవుతది. లేతే అవ్వదు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిన్న మనకి చాలామంది కామెంట్స్‌గా పెట్టారు. వారి యొక్క కామెంట్స్‌కి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు సమాధానాలు ఇస్తాను. థాంక్ యూ. ఇక్కడ ఏమంటున్నారంటే, క్లాసుల టైం ఏంటి అని అడిగారు. FINBRAVE అనే ఆయన క్లాసుల టైం ఏంటి అన్నారు. ఇక క్లాసుల సంగతి చెప్తానేనండి. నిన్న ఆదివారం నేను రెస్ట్‌లో ఉన్నా. అందరూ రెస్ట్‌లోనే ఉంటారు. నా దగ్గర స్టూడెంట్సు ఆదివారం వస్తుందంటే వాళ్ళు భయపడతా ఉంటారు. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. నేను గంట చెప్తానా, 2 గంటలు చెప్తానా అనేది వాళ్ళు మర్చిపోయేటట్టు చేస్తాను. నేను చెప్పేది గంట క్లాసే. కానీ ఆ తర్వాత క్లాస్ ఎలా ఉంటదంటే వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్సు గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు కూడా పట్టేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు నన్ను వదలరు. లాస్ట్‌కి ఎలా అయిపోద్దంటే దాంట్లో ఒకాయన ప్రవీణ్ గారని ఒకాయనున్నాడు. ఆయన మెసేజ్ పెట్టేస్తాడాయన. సార్ టేక్ యువర్ రెస్ట్. టేక్ రెస్ట్ అని పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుస్తది. అది కూర్చొని చెప్తా ఉంటే చెప్పిస్తానే ఉంటారురా బాబు అని. ఎందుకంటే డెప్త్‌గా మనం ఒక విషయాన్ని డెప్త్‌గా పరిశీలన చేయకపోతే అది ఎలా చెప్పండి? సో, చెప్పేది నేను గంటే. అది సాయంత్రం 7 గంటలకుంటది క్లాసు. ఇక కొంచెం నాకు కూడా హాలిడే ఉందనుకోండి. కొంచెం నేను కూడా రెస్ట్‌లో ఉన్నాననుకోండి. ఓకేనా? ఎక్కువ టైం ఉంటది. కాల పరిమితి మళ్ళీ ఇంకోటి మెసేజ్ పెడతారు. ఎంత కాలంలో నేర్పుతారు అని. జ్యోతిష్యం అనేది ఇంత కాలం అనేది లేదు. అదొక పెద్ద మహాసముద్రం.
ఆ మహాసముద్రంలో ఒక చుక్క వాటర్ తీసి 4 భాగాలు చేసి, ఒక భాగమే నేను నేర్చుకుంది. ఇంకా 3 భాగాలున్నాయి. మహాసముద్రం ఉంది. ఓకేనా? అది నేర్చుకుంటానికే నాకు 35 సంవత్సరాలు పట్టింది. 6 మాసాల్లో మీరు ప్రిడిక్షన్ చెప్పేస్తారు. సంవత్సరంలో ప్రిడిక్షన్ చెప్పేస్తారు అని నేను ఇప్పుడు గాదు. గత 3 సంవత్సరాల నుంచి చెప్తున్న క్లాసుల్లో ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే దాని లోతు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పలేదు. 6 మాసాల్లో మీరు నేర్చుకోలేరు. కాబట్టి దీన్ని మనం 6 మాసాల్ని ఇంకా కుదిస్తాం. నేను వారానికి 2 క్లాసులన్నాను. వారానికి 2 క్లాసులంటే 6 మాసాలకి ఎన్ని క్లాసులవుతాయనేది మీరు ఆలోచించుకోండి. 48 క్లాసులవుతాయి. 48 క్లాసుల్లో మీకు జ్యోతిష్యం వస్తదా? రాదు. హైలీ ఇంపాసిబుల్. సో, దానికేంటంటే నా యొక్క ఇంట్రెస్ట్ భగవంతుడు నాకిచ్చాడు. ఈ పరిజ్ఞానాన్ని నలుగురికి పంచేయమని. రేపొద్దున భగవంతుడి సన్నిధిలో నీకిచ్చిన పరిజ్ఞానాన్ని పంచకుండా నా దగ్గరికి ఎందుకొచ్చావంటే నేనెక్కడ బాధపడను? మళ్ళీ రానా? చెప్పండి. మళ్ళీ జన్మెత్తి, కుళ్ళు, కుతంత్రాలు, ఆడి జేబులు దిగ్గుంచుకుని, ఆ దౌర్భాగ్యమైన జీవితం నాకు వద్దు. కాబట్టి నేనేం చేస్తానంటే, నాకు ప్రతిరోజు ఖాళీ ఉన్నది అంటే రోజు క్లాసులుంటాయి. రావాల్సిందే. రెండోది, నేను ఫీజు కట్టాను. నేను వస్తే వస్తాను. లేకపోతే లేదంటే నా దగ్గర అస్సలు పని చేయదు. రావాల్సిందే. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఇప్పటిదాకా జరిగిన ఆహ్, బ్యాచెస్ వాళ్ళకి కూడా చెప్పాను. అదే విధంగా పెట్టాను. నా రూల్ ఏంటయ్యా అంటే, ఫీజు కట్టాము అంటే మీరు కట్టకపోతే ఇంకోళ్ళు కడతారండి. మీరు కట్టకపోతే ఇంకోళ్ళు కడతారు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. నేను ఫీజు కట్టాను నేను రానంటే నేను ఒప్పుకోను. అట్లాంటప్పుడు మీ ఫీజు అక్కర్లే, మీరు అక్కర్లే నాకు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. నేను 10 మందికి నేర్పాలనే సంకల్పం నాది. నేర్పుతాను. నాకున్న పరిజ్ఞానం ఏ విధంగా నేను ఆలోచిస్తానో మీకు ఆలోచన కలిగిస్తాను. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. నిన్న మీటింగ్‌లో మీకేమన్నా డౌట్ ఈ విధంగా ఏమన్నా ఆలోచనొచ్చిందా అంటే, ఒక స్టూడెంట్ అంటారు, "ఆలోచన అయితే మాకు రాదు గానీ సార్, ఆ ఆలోచన వచ్చేటట్టుగా మీరు క్రియేట్ చేస్తారు సార్" అని. దట్ ఈస్ మై పాయింట్. ఒక పాయింట్‌ని 4 విధాలుగా ఆలోచన చేయాలి. దాంట్లో ఏదో ఒక రైట్ అవుతది. మీరు ఒకదే దాన్ని పట్టుకొని నడిస్తే అందరేమంటారు, ఈళ్ళు ఎప్పుడు ఇలాగే అంటారు. అలా కాదు. ఓకేనా? కాబట్టి క్లాసులు సాయంత్రం పూట 7 గంటలకుంటాయి. నేను కూడా ఫ్రీగా ఉంటే ఎక్కువ టైం పెట్టుకుంటాం. ఓకేనా? అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ కోసమే ఈ 7 గంటలకి క్లాస్ అనేది. ఎందుకంటే మనం అంటే 7:00 పర్వాలేదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారేమో. రామ్మూర్తి గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్తే అండి గురువుగారు. మా పాప జాతకం ఆహ్, జాతకంలో మా పాప జాతకంలో పంచమంలో గురువు, శుక్రుడు, రాహువు ఉన్నారు. నీచ గురువు గురించి చెప్పండి. మా పాపకు ఉన్న ఉన్నది గు జరుగు ఇంకొక పాయింట్ అయ్యా దయచేసి మనం తెలుగు వాళ్ళం. మీకు తెలుగు రాకపోతే పక్కనోడికి చెప్పండి. దాన్ని బట్టి మీరు మెసేజ్ చేయండి. నేను ఇబ్బంది పడాలి. మీరు ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఒకటి సాధించుకోవాలంటే కష్టం లేకుండా ఏది రాదండి. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు తెలుగులో టైప్ చేయండి. ఇంగ్లీష్‌లో పెట్టొద్దు. ఇంగ్లీష్‌లో పెడితే మాత్రం మీ ప్రశ్నకి జవాబు దొరకదు. నిర్మొహమాటంగా చెప్తున్నాను.
చూడండి, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ కదా. ఓకేనా? మీ పాపకి పంచమములో గురువు, శుక్రుడు, రాహు ఉన్నారు. ఆ, అంటే మీరు పంచమములో గురువు, రాహు, శుక్రులు ఉన్నారు. మా పాప పరిస్థితి ఏంటి అని అడిగారు. అయితే కొంచెం దాంట్లో నా బుర్రకి పనిచేసే విధంగా, పరిజ్ఞానంగా ఆలోచన కలిగించేటట్టుగా నీచ గురువు అన్న. నీచ గురువు అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి. మీరు చెప్పరనమాట. నేనే అర్థం చేసుకోవాలి. మకర రాశిలో అంటే కన్యా లగ్నం, పంచమములో గురువు, శుక్రుడు, రాహు ఉన్నారు. అంటే నీచ గురువు అనగానే నేను కన్యా లగ్నం పెట్టుకున్నాను. లేకపోతే కష్టం కదా. పంచమంలో అన్నారు కాబట్టి ఓకే. అయితే మీరు ఒక పని చేయండి. దయచేసి మీ పాపకి ఇలాగవ్వుద్ది, అలాగవ్వుద్ది అంటే చెప్తే నమ్మొద్దు. వెల్త్ పరంగా సూపర్ బావుంటుంది. ఈ పాపకి వివాహం అయిందో లేదో నాకైతే తెలీదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ప్రేమ వ్యవహారాల్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గురువు పాడు చేసే అవకాశం అక్కడ ఉంది. కానీ ఈ అమ్మాయికి గురువు ఎందుకు పాడు చేస్తారు అనేది పాయింట్. అందరూ నీచబడిపోయిన గ్రహాలు అంటున్నారు. కరెక్టే. నీచబడింది. ఇప్పుడు మీరు చేయలేరు, నేను చేయలేను, ఎవరు చేయలేరు. ఏం కావాలి నీచబడిపోతే? చెప్పండి. జూపిటర్ ధర్మ పాలనకి, గాడ్ బ్లెస్సింగ్స్. ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి అయ్యారు. చతుర్థ సప్తమాధిపతి అయ్యి పంచమ భావంలో నీచబడ్డారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రేమతో వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, మీ క్యాస్ట్ లో జరగకపోవచ్చు. ఇది 100కి ఒక 95%. సో దీని నుంచి అధిగమించాలంటే ఏం చేయాలి? దీని నుంచి అధిగమించాలంటే ఏం చేయాలి? అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఈ అమ్మాయికి భగవంతుడు, దేవుడు, పూజలు, ధర్మం గురించి, మంచి చెడుల గురించి దాంట్లోనే కొంచెం మిక్స్ చేయండి. అదిగోండి ఫలానా అమ్మాయి ఇలాగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. చూడండి వాళ్ళ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పోయినాయి అని కొంచెం మిక్సింగ్ చేసి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అప్పుడేమవుతుందంటే గురువు అబద్ధం ఆడకుండా ఉండాలి. రాహు గురువులు ఎవరి జాతకంలో ఉంటాయో, రాహు అండ్ గురువు ఎవరి జాతకంలో ఉంటారో వాళ్ళు అబద్ధం ఆడకుండా ఉన్నారు అంటే సూపర్ గా ఉంటది జాతకం. ఏ మాత్రం అబద్ధానికి తావు ఇచ్చారో వాళ్ళ జీవితం తిరగబడిపోతుంది. అది ఉంది దాంట్లో. పరాశర మహర్షి ఖచ్చితంగా చెప్పారు అది. అబద్ధం ఆడకూడదు. అది మనకు కావాలి. ఓకేనా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కూడాను వీళ్ళ యొక్క సంతాన విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే 11వ భావంలో కేతు ఉన్నారు. ఓకేనండి. పర్వాలేదు, అబద్ధం ఆడకుండా చేసుకోండి. రెండోది, అమ్మాయికి రాహుకేతువుల పూజ చేయించండి. అలాగే నాగసింధూరం పెట్టండి. వినాయకుడికి గరికతో నాగసింధూరం పూజ చేయండి. గరికతో పూజ చేయండి, నాగసింధూరం పెట్టండి. రెండోది, అమ్మాయి ఫాల్సీ స్టేటస్ లోకి వెళ్ళిపోద్ది. మెటీరియలిస్టిక్ గా ఉండొద్దు. స్వభావంకంగా ఉండమనండి. అంతేగాని మెటీరియలిస్టిక్ గా వెళ్ళింది అంటే మాత్రం ఇబ్బంది పడుతాం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్.
సార్ 11 గంటలయిందంట. లాస్ట్ లో కట్ట సంధి ఆస్ట్రో అనే ఏదో వచ్చింది పేరు. 3212. మా అబ్బాయి జాతకం లగ్నం వృచ్చికం, ఉత్తరాషాఢ నక్షత్రం, రామ్ చరణ్ సినిమా కొందామా కొందామని ఒక సెంటర్ కు కొనుక్కోవచ్చా అని అడిగారు. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే మా అబ్బాయి జాతకం వృచ్చిక లగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, రామ్ చరణ్ సినిమా కొందామని ఒక సెంటర్ కొనొచ్చా. వృచ్చిక లగ్నం సినిమా మీరు ఏం చేశారంటే అక్షింతలు వేస్తారు తెలుసా సినిమా మన పెళ్లికి అక్షింతలు చాలా తక్కువ వేస్తారు. అలా 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 తలంబ్రాలు నెత్తి మీద పోసుకుంటారు. ఏదో అక్షంతల్లాగా వృచ్చిక లగ్నం అన్నారు, ఉత్తరాషాఢ నక్షత్రం అన్నారు. ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో ఉంది, మకర రాశిలో ఉంది. ఈ రెండు రాశిలో దేంట్లో ఉంది చెప్పండి. కాబట్టి సినిమా అన్నారు కాబట్టి కొంచెం నాకు అర్థమైంది. వృచ్చిక లగ్నానికి పంచమ భావంలో రాహు సంచారం చేస్తున్నారు. ఇప్పుడు శుక్రుడు సంచారం మకర రాశిలో ఉంది. అక్కడి నుంచి కుంభరాశిలోకి శుక్రుడు వెళ్ళాలి. వెళ్తే అప్పుడు ఆ సినిమా కొనొచ్చు. ఎందుకు కొనాలి అని అంటే వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి 12వ భావాధిపతి చతుర్థ భావంలో అంటే కుటుంబం అంటే ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీస్ కి సంబంధించిన స్టోరీ అయితే లాభాలు వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా. రెండోది మకర రాశిలో ఆల్రెడీ శని సంచారం జరుగుతుంది. ఆయన యొక్క దృష్టి దశమ దృష్టి లగ్నం మీద పడుతుంది. సో ఈ లగ్నానికి నైసర్గిక శుభుడు శుక్రుడు, కానీ నైసర్గిక పాపగ్రహం శని. అర్ధాష్టమ ఏళ్ళనాటి శని నడుస్తోంది. ఏం చేద్దాం. ఇక సినిమాలు అనేది నేను చెప్పడం మొదలు పెడితే ఇక రైటర్స్, మ్యూజిక్ వాళ్ళు, కొరియోగ్రఫీ, ఇక వీళ్ళందరూ పరిగెత్తుకుని వస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రాణం తోడతారు. నేను ఎక్కడ సావనండి. దీనికి చిన్న విషయం చెప్తానండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అఖండ సినిమా వచ్చింది. అర్థమైందా. అఖండ సినిమా ఆ డైరెక్టర్ గారు ఎందుకు తీశాడు, నెంబర్ 1 హిట్ ఎందుకు అయ్యింది, అఖండ సినిమాలో అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ రాసింది ఎవరు, రాసిన రైటర్ కి ఏ గ్రహం అనుకూలించాలి, గ్రహాలు డైరెక్టర్ గారికి ఏ గ్రహం అనుకూలించాలి. ఏ గ్రహం ఉత్తిగా ఒక గ్రహం అనుకూలించిన ఎమ్మటనే అవ్వదండి. రైటర్ గారికి ఒక గ్రహం అనుకూలించాలి, డైరెక్టర్ గారికి ఒక గ్రహం అనుకూలించాలి, పాటలు రాసే వ్యక్తికి ఒక గ్రహం అనుకూలించాలి, అలాగే పాటలు పాడే వాళ్ళకి ఒక గ్రహం అనుకూలించాలి, పాటని కంపోజ్ చేసే మన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు వారికి ఈ మ్యూజిక్ కి సంబంధించిన గ్రహం అనుకూలించాలి. మొత్తం ఒక కుప్ప అండి. ఆ కుప్పలో ఏది తగ్గినా కూడాను ఫస్ట్ చూసే ప్రేక్షకుడికి నచ్చదు. నానా బాధలు పడి సినిమా తీస్తే ఒక పావు గంటలో అరగంటలో ఏం చెప్తారంటే బాగలేదండి అంట. ఇప్పుడు పుష్ప 2 అని వచ్చింది. ఈ పుష్ప 2 సినిమా దేనికి సంబంధించింది, స్మగ్లింగ్ కి సంబంధించింది. స్మగ్లింగ్స్ కి కారకుడు ఎవరు, రాహు. రాహు ఎక్కడున్నారు, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. చందనపు కర్ర అన్నారు. చందనపు కర్ర
ఇప్పుడు ఆ చందనపు కర్రే, కానీ దాంట్లో నటన ఏంటి? స్మగ్లింగ్‌కి సంబంధించి. మళ్ళీ చందనపు కర్ర అంటే మళ్ళీ ఇంకో గ్రహం ఉండాలి. 'పుష్ప 1' అనొచ్చింది. సో, దాంట్లో అది బాగా డెప్త్ సబ్జెక్ట్ అది. కాబట్టి ఆహ్, పిల్లాడికి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం మంచిది. కుదిరితే 9676159759కి మెసేజ్ పెట్టండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. కొంచెం డెప్త్‌గా చూసి చెప్తాం. ఎందుకంటే లక్షలు పెట్టి కొంటున్నాం కాబట్టి, ఓ రూ. 10 రావాలనే ఆలోచన చేస్తాం. రూ. 10 పోవాలని అయితే ఆలోచన చేయం గదా! ఓకేనా? అయితే ఈ వ్యాపారంలో గొప్పగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం కొంచెం పెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టే వ్యాపారం. అంటే మీ జాతకంలో ఉండాలి. కొంచెం కొంచెం పెట్టుకొని రూపాయి సంపాదిస్తారు. ఒకళ్ళు కోట్లు పెట్టి సంపాదిస్తారు. సో, కోట్లు పెట్టి మునిగిపోవడం కరెక్టా? కొంచెం కొంచెం పెట్టి నష్టపోవడం కరెక్టా? లేదు. కొంచెం కొంచెం పెట్టి అభివృద్ధి చెందడం మంచిదా? లేపోతే కోట్లు పెట్టి వేల కోట్లు సంపాదించడం కరెక్టా? ఇయన్నీ ఏంటంటే ఆస్ట్రాలజీలో ప్రతి ఈవెంట్‌కి ఉంటది. ఓకేనా? అపాయింట్‌మెంట్ తీసుకోండి చూద్దాం. థాంక్ యూ. మానవ వీణ గారు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే మానవ వీణ గారు అడుగుతాం 1999 1999 హ్మ్. మే 20వ తారీఖు 20వ తారీఖు 1:00 పావు. గుంటూరులో పుట్టాడండి. కెరియరు, వివాహం గురించి చెప్పండి అన్నారు. అమ్మా, మీ అబ్బాయిది పుష్యమి నక్షత్రం పునర్భూ దోషం ఉంటుంది. మీ అబ్బాయి మీ అబ్బాయి బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడాను చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదు. ఎందుకంటే చిన్న ఉద్యోగం వస్తది. ఓకేనా? ఒకేసారి సింహాసనం మీద కూర్చుంటం కష్టం. ఓకేనా? అయితే సింహాసనం మీద కూర్చోవాలని ప్రతి తల్లికి, తండ్రికి ఉంటది. కానీ గ్రహాలకుండదు. గ్రహాలకుండదు. గ్రహాలకు ఒకటే ఉంటది. నేను నీ అనుభవము, నీ నాలెడ్జ్‌కి తగ్గట్టుగా ఒక ప్లేస్‌మెంట్ ఇస్తా. ఈ ప్లేస్‌మెంట్ కాడి నుంచి నీకు డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతా. కేవలం అనే గ్రహం ఒకటేనండి. మీకు కేవలం అనే గ్రహం ఒకటే అంటది. ఏంటా అంటే సాటర్న్. సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్ బాధకం. సో, ఆయన బాధకం పడినా కూడాను మిత్రులతో కలిసి శత్రుక్షేత్రంలో కూర్చున్నాడు. ఇబ్బందేం లేదు. బాగానే ఉంది. అయితే ఏంటంటే, మీ పిల్లాడికి అనుభవం అనేది బాగుండాలి. వర్క్ మీద డిపెండ్ అవ్వాలి. ఆలోచన ఎక్కువగా వర్క్ మీద కనుక ఉంటే సూపర్‌గా ఉంటది. రెండోది, మీ అబ్బాయి నాలెడ్జ్ అద్భుతం. చాలా బావుంటుంది. ఇక్కడ మీరు ఇంకో క్వెషన్ అడగలేదు. మా అబ్బాయికి శని, నీచలు ఉన్నారు కదా! అని. ఈ నీచ, వక్ర ఇవి నన్ను అడగొద్దు. నేనేదైతే చెప్తానో నా పరిజ్ఞానంలో అది తెలుసు. నీచ గ్రహం ఏం చేస్తది? లేతే వక్ర గ్రహం ఏం చేస్తది? అన్న సంగతి నాకు తెలుసు. అయితే ఆరో భావం మీద ఎక్కువగా
టైం పంచువాలిటీ, రొటీన్ వర్క్ లో ఉండమనండి. అబ్బాయి ఇది చాలా బాగుంది. అయితే ఏంటంటే స్లోగానే ఉంటది కానీ ఫాస్ట్ గా ఉండదు. నేమ్ అండ్ ఫేమ్ అద్భుతం. అయితే ఇండియాలో పనికిరాడు. దూర ప్రయాణం చేసే యోగాలు కూడా ఉన్నాయి మేబీ. అయితే ఈ ఈ సంవత్సరంలో జరిగి ఉండాలా అవుట్ ఆఫ్ కంట్రీకి. లేదు చదువుకుంటుంటే ఒక 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాడు. ఓకేనా? అయితే ఫస్ట్ తల్లిగా మీరు బాధపడినంటే ఒక మాట చెప్తాను. మీ నుండి దూరంగా పంపించండి. చాలు. అదొక్కటి చేయండి చాలు. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి నా బిడ్డ నా దగ్గరే ఉండాలి అనే ఆలోచన చేయడంలో తప్పులేదు. కానీ ఈ గ్రహాలు ఒప్పుకో. రాహు కేతువులు కనెక్ట్ అయినాయి. సో రాహు కనెక్టింగ్ విత్ మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ పుష్యమి పునర్భూ దోషం అని అంటారు దాన్ని. కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే మీరు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి కొంచెం వీలుని బట్టి చూసి చెప్తాను. ఓకేనా? ఇక వివాహం. వివాహం గురించి అడిగారు. బాగానే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్. వివాహం అయిన తర్వాత మంచి స్థితిగతులు అయితే మారే యోగాలు అయితే ఉన్నాయి. అబ్బాయికి ఎక్కువగా అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నారు. కుజుడు 3లో ఉన్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రుల మూలంగా మోసం జరుగుద్ది. తమ్ముళ్ళ మూలంగా, మిత్రుల మూలంగా, చెల్లెళ్ళ మూలంగా, మధ్యవర్తి తత్వం మూలంగా, రాతకోతల మూలంగా ఆహ్, ఇబ్బందయితే ఉంది. రెండోది ల్యాండ్స్ విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూట్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. పిల్లాడి పేరు మీద ల్యాండ్స్ ఉండకూడదు. ఉంటే మాత్రం అది పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు దాంట్లో చిక్కుల్లో ఇరుక్కుపోయే అవకాశాలున్నాయి. తగు జాగ్రత్త పొందాలనేదే నా ఆశ. ఓకేనమ్మా? థాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వెషన్. ఆకునూరి ఆకునూరి వారు ఆకునూరి ఏ 8 హరికృష్ణ గారు అడుగుతున్నారు. ఐ వాంట్ లెర్న్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ యూ సార్. మాస్టర్ సివివి నమస్కారం అన్నారు. సార్ దీంట్లో మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అలాగే నా ఫోన్ నెంబర్ ఉంటుంది. 9676159759. కాంటాక్ట్ లోకి రండి. అయితే వచ్చే సంవత్సరం 1వ తారీఖు తర్వాత మనం క్లాసులు పెట్టుకుంటాము. ఆ క్లాసుల్లో జాయిన్ అవుతారు కానీ. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. నేను ఒక బాబుని గమనించాను. ఆ బాబుకి 9 సంవత్సరాలు మాటలు సరిగా పలకలే పలకలేదు. కానీ తనలో తాను ఎవరూ లేకపోయినా మాటలు ఆడుకొని నవ్వుతూ ఆడుకుంటాడు. వాడికి ప్రస్తుతం కేతు మహాదశ. కేతువులో శుక్ర, కుజ కేతు, శుక్రుడు, కుజుడితో కలిసి 8వ భావం మీనంలో 8వ భావం మీనంలో ఉన్నారు. కారణం తెలపండి. కేతు ఇక్కడ ఏమి అయినా చెడు ఫలితాలు ఇస్తున్నాడా గురుగారు అన్నారు. ఇక్కడ చూడండి. పిల్లాడు తనకు తానే మాట్లాడుకోవడం. చూడండి బాగా అద్భుతంగా చెప్తాను. మీనం మీద కేతువు, శుక్రుడు, కుజుడితో కలిసి 8వ భావం మీనంలో ఉన్నాడు.
ఎనిమిదవ భావం మీనంలో ఉన్నారు అంటే సింహ లగ్నం అయి ఉంటుంది. ఇక్కడ మీరు చంద్రుడు పొజిషన్ చెప్పలేదు. చంద్రుడు 12th లార్డ్ అయ్యి సెకండ్ లార్డ్‌తో గాని, సెకండ్ లార్డ్ యొక్క నక్షత్రంలో గాని, సెకండ్ లార్డ్‌తో సంబంధం ఉంటేనే తనకు తాను మాట్లాడుకుంటాడు. ఓకేనా? ఎందుకంటే రెండవ భావంలో, ఎయిత్ భావంలో కేతు ఉంటే రెండో భావంలో రాహు ఉంటారు. రాహు ఏంటి? ఇమాజినేషన్. 12th భావానికి కారకత్వం. తనకు తనే మాట్లాడుకోవడం. చూడండి, కొంతమంది నిద్దట్లో మాట్లాడుకుంటా ఉంటారు. కలవరిస్తా ఉంటారు. కొంతమంది ఎళ్తూ చేతులు ఊపుతూ ఉంటారు. తల ఊపుతూ ఉంటారు. ఇది అనుకుంటా ఉంటారు. కారణం ఏంటంటే 12th లార్డ్, బాగా గుర్తుపెట్టుకోండి. 12th లార్డ్ అంటే ఎందుకని అని చెప్తున్నానంటే 12వ భావాధిపతి ఇమాజినేషన్, స్పిరిచ్యువల్, యోగా, మెడిటేషన్, అది దాన్నేంటంటే సృష్టించుకోవటం. ఇమాజినేషన్ చేసి సృష్టించుకుంటాం. తను ఇంకోళ్ళతో మాట్లాడినట్టు, ఇంకోళ్ళు తనతో మాట్లాడినట్టు. అంటే 12వ భావాధిపతి రెండవ భావాధిపతితో లేక మూడవ భావాధిపతితో సంబంధం ఉండాలి. ఉంటేనేమో ఇమాజినేషన్స్, ఆలోచనలు, మాట్లాడుకునే విధి విధానాలు ఎక్కువగా ఉంటాయి. 12వ భావాధిపతి 2లో కూర్చున్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మనం తట్టుకోలేం. ఆళ్ళు అరుస్తూనే ఉంటారు. ఎందుకు? కలవరిస్తా ఉంటారు. నువ్వు అటండి, ఇటండి అంటే తప్పు జరగకుండా ఆపుతూ ఉంటారు. కాబట్టి ఇదొకటి. రెండోది, థర్డ్ లార్డ్ కనెక్టింగ్ విత్ కేతు. బట్ రాహు యాస్పెక్ట్ ఆన్ కేతు అండ్ వీనస్. సో, ఇట్లాంటివి జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా కావాల్సిందేంటంటే రాహుకేతువుల పూజ చేయించండి, సరిపోతుంది. ఎంతైనా సరే పిల్లాడిది బాగానే ఉంది. ఇబ్బందేమి లేదు. ఒకసారి జాతకం పరిశీలిద్దాం. చూద్దాం. ఓకేనా సార్? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. గోపాల గారు అడుగుతున్నారు. గురువుగారు, వృషభ లగ్నానికి శని 12వ భావం అనగా మేషంలో మూడవ భావా మూడవ భావాధిపతి చంద్రునితో కలిసి ఉంటే శని మహాదశ ఫలితాలు ఎలా ఉంటాయి? వృషభ లగ్నానికి బాధకుడు. అలాగే తృతీయాధిపతి అయిన చంద్రుడితో 12వ భావంలో ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు? ఇప్పుడు శని, చంద్రులు ఇద్దరు కలిసి ఏదో ఒకటి చెప్పుకుంటారుగా. చంద్రుడేమో ఫాస్ట్‌గా మూవింగ్ అయ్యే ప్లానెట్. సాటర్న్ స్లోగా ఉన్నాడు. సో, మనసు ఉర్రూతలూగుతుంది. దానికి కళ్ళెం శని వేస్తున్నారు. సో, ఇక్కడ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, ఇంటి దగ్గర నుండి స్వగ్రామము, స్వ ఊరు, స్వరాష్ట్రము, స్వదేశము విడిచిపెట్టి దూరంగా వెళ్ళు అని అంటుంది. అది చెప్తుంది. కాబట్టి ఎక్కువగా ఇల్లు మారడం గాని, చిన్న చిన్న జర్నీస్ గాని, ఔట్ ఆఫ్ కంట్రీ గాని, లేపోతే ఇతర రాష్ట్రాలకు గాని వెళ్తే గాని ఆయన పైకి రాడు. లేపోతే కష్టం. ఎందుకని? అనే క్వెషనొచ్చింది. 9th అండ్ 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th యాస్పెక్ట్ ఆన్ సెకండ్ హౌస్. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు అభివృద్ధి చెందాలి అంటే వృత్తిరీత్యా గాని, వెల్త్ విషయంలో గాని ఎళ్ళాలంటే నువ్వు నీ క్షేత్రము నుండి విడిచిపెట్టి దూరంగా వెళ్ళు. ఇక్కడ మొన్న ఒకడు ప్రశ్న పెట్టారు. ఇప్పుడు ఆళ్ళు పొట్ట పొడిస్తే కూడా ఆలు రానోడు మళ్ళీ ఔట్ ఆఫ్ కంట్రీ ఎలాగెళ్తాడంటే బోలెడంత మంది ఎళ్ళిపోయారండి. బోలెడంత మంది ఎళ్లారు. ఎలాగెళ్లారేమో! ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరేదో చేసేసా, నేనేదో పంపిచ్చేసా, ఇయన్నీ మర్చిపోండి. ఆ టైమొస్తే గ్రహాలు మూటగట్టి తీసుకెళ్ళి అక్కడ పారేస్తాయి. అది ఎలా పారేస్తాయి ఏంటనేది జ్యోతిష్యుల పని. అర్థమైందా? రెండోది, ఎళ్ళలేని పరిస్థితి ఉంది మళ్ళీ ఏంటండి అంటే,
ఓ పని చేయండి. కనీసం, కనీసం పక్క ఊరైనా, వేరే ఊర్లో అయినా ఉండటానికి చూడండి. మా వాళ్ళు ఎళ్ళలేరండి అంటే, ప్రతి నెల 3 రోజులు పక్క గ్రామంలో ఉండే గుడిలో గాని, చర్చిలో గాని, మసీదులో గాని, దర్గాలో గాని పడుకోమనండి. చేస్తే సరిపోతుంది. ముస్లిమ్స్ వస్తే మీ దగ్గరికి ముస్లిమ్స్ వచ్చారనుకోండి, ఆళ్ళకి చెప్పండి. జ్యోతిష్యులకి నేను చెప్పేది ఈ విషయం. ఓకేనా? కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి హ్మ్. ఇక్కడ మూన్ అండ్ సాటర్న్ ఇక్కడేమంటుందంటే, తొందరపాటు మూలంగా చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఫస్ట్ అటెంప్ట్‌లో రాదు. సెకండ్ అటెంప్ట్‌లో వచ్చేస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వదు రవి. ఇక వివాహం జరగకపోతే, వివాహం ముహూర్తానికి తాళిబొట్టు కట్టేస్తారో, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారో, ముహూర్తానికి పెడితే ఈయనే అపర కోటేశ్వరుడు. అది తప్పిస్తే మాత్రం బాగోలేదు. బాగాలేదు. బెడ్ కంఫర్ట్ అస్సలు బాగోలేదు. అది మీరు గమనించండి. థాంక్ యూ. ఓకేనా? తర్వాత మునీంద్ర గారు అడుగుతున్నారు. కర్కాటక లగ్నము 4థ్ గురువు, రెట్రోగ్రేడ్ అండి. ఆహ్, రాహు 8థ్‌లో సాటర్న్, సాటర్న్ అండ్ 12థ్‌లో వీనస్. నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చా? కర్కాటక లగ్నానికి ఏమవుతున్నాడు? షష్టాధిపతి, భాగ్యాధిపతి చతుర్థంలో ఉండి ఎక్కడ చూస్తున్నారు? దశమ భావాన్ని చూస్తున్నారు. చతుర్థంలో ఉండి 9వ భావాన్ని ఎక్కడ చూస్తున్నారు? నైన్త్ యాస్పెక్ట్ ఎక్కడ పడుతుంది? 12వ భావం మీద పడుతుంది. ఇక్కడ 4, 6, 9, 12. 4 ఇంటి దగ్గర నుంచి, 6 సేవ, 9 సజెషన్స్. ఓకేనా? 12 దూర ప్రాంతం నుంచి కూడా మీకు ఫోన్స్ వస్తాయి. కాబట్టి ఆస్ట్రాలజీ నేర్చుకోవడంలో తప్పు లేదు. వస్తుంది కూడా. 2 కర్కాటక లగ్నంలో 8థ్‌లో సాటర్న్, 12థ్‌లో వీనస్. ఇక 8థ్‌లో సాటర్న్ ఉన్నారనుకోండి, జూపిటర్ యాస్పెక్ట్ ఎవరి మీద పడుతుంది? సాటర్న్ మీద పడుతుంది. సాటర్న్ ఒక పట్టాన ఒప్పుకోడు. ఎలాగంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి. మీరు ఎప్పుడూను రీసెర్చ్, మ్యాథమెటిక్, లాజిక్స్ ఇవి అన్నీ డెప్త్‌గా కావాలి మీకు. మీరు ఏదైనా ఊరెళ్లారనుకోండి, అక్కడేం మాట్లాడతారంటే, "ఈ రాజుగారు ఎవరు? ఈ రాజుగారి గతం ఏంటి?" ఇది అడుగుతారు. ఇంకోటి వేరే గ్రామం ఎళ్లారనుకోండి, "ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి?" ఇది అడుగుతారు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. అంటే డెప్త్‌గా నాలెడ్జ్ కావాలంట. భగవంతుడు మీకు అది ఇచ్చారు. అవుతది. రెండోది ఇక్కడ చూడండి. రవి ఎక్కడున్నారో చెప్పలేదు. ఇప్పుడు కర్కాటక లగ్నానికి రెండో భావంలో కేతు వస్తుంది. కాబట్టి కేతు స్పిరిచువల్‌కి కారకత్వం వహిస్తది కాబట్టి, మీకు నా అంచనా కరెక్ట్ అయితే 14/4/2022 తర్వాత ఈ ఆస్ట్రాలజీ మీదకి మీ దృష్టి మళ్ళీ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక ఇంకా ముందు నుంచే ఉందండి అంటే కేతువు, కేతు ట్రాన్సిట్ ఇన్ జూపిటర్ హౌసెస్ మీనంలో గాని, మీనంలో గాని, ధనుస్సులో గాని సంచరించే సమయంలో కూడా మీకు ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఓకేనండి. థాంక్ యూ. సూర్యకుమారి గారు, సూర్య కుమారి గారు అడుగుతున్నారు. గురువుగారు మీరు కొన్ని జాతకాలకు పుట్టిన ఊరు మారి అబ్రాడ్ వెళ్ళమంటున్నారు. కానీ కొందరు వెళ్ళలేరు కదా! అలాంటి వారు అంటే కాకినాడలో పుట్టి హైదరాబాద్‌లో సెటిల్ అవ్వచ్చా? తప్పకుండా అవ్వచ్చమ్మా. తప్పకుండా అవ్వచ్చు.
నేను అబ్రాడ్ చెప్తాను. నేను అబ్రాడ్ చెప్తాను. అబ్రాడే వెళ్ళమని కాదు. ఇది ఛానలు పేదవాళ్ళ ఛానల్. ఓకేనా? అటువంటోళ్ళు ఉంటే చెప్పండి. చిన్న రెమెడీ చెప్దాం. మంచి ఫలితం వచ్చేటట్టు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మునీంద్ర గారు, ఆల్రెడీ మీరు ఒక ప్రశ్న పెట్టారు. మళ్ళీ ప్రశ్న వచ్చింది. కానీ దానికి ఏం కావాలనేది అడగలేదు. మీరు ఇందాకడ ఆస్ట్రాలజీ గురించి అడిగారు కాబట్టి ఆస్ట్రాలజీ అయితే వస్తుందండి. ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక చాలా వరకు చెప్పడం జరిగింది. కొంచెం నాకు కూడా సమయం లేదు. మిగతా వారికి రేపు సమయం దొరికితే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అలాగే మరొకసారి చెప్తున్నా, వచ్చే సంవత్సరం నుండి జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. జ్యోతిష్యంతో పాటు వాస్తు కూడా ఇన్క్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.